వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు కడప జిల్లా మన్నూరు ఎల్లమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ మీద ప్రజల్లోకి అసత్య ప్రచారం చేస్తూ కులమతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఫైర్ అయ్యారు. అందుకు చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేస్తూ దేవాలయాలలో పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు నిజంగా ప్రజలకు వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈరోజు విజయవాడలో వరదలు వచ్చాయి, విజయవాడ అంతా మునిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా వాళ్ళ ప్రజలకు దాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఏదో ఒకటి రోజు ఒకటి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో ప్రకాశం బ్యారేజీని ముఖ్యమంత్రి గారు దాన్ని బ్యారేజీని పడగొట్టాలని పడవలు పంపించడం జరిగింది అని గతంలో మాట్లాడడం జరిగింది. ఈ రోజు మరలా కొద్ది రోజుల తర్వాత తిరుమల లడ్డులో నిజంగా వెంకటేశ్వర స్వామి లడ్డులో ఏ దుర్మార్గుడైనా ఎవడైనా ఆ జంతువుల కొవ్వును కానీ ఇంకొక దాన్ని కానీ కలిపే ఆలోచన ఎవరైనా చేస్తారా? నిజంగా ఇలాంటి దుర్మార్గమైన మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం చాలా బాధాకరం, చాలా దారుణం. అలాంటిది మరలా ప్రజానికం అంతా కూడా తెలుసుకున్నప్పుడు ఇది పూటకం అబద్దం అని తెలిసినప్పుడు దాన్ని డైవర్ట్ చేసేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తూ ఉంటే నిజంగా ఆయన అడ్డుకుంటాం. నిజంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, ఒక పార్టీ అధ్యక్షులు ఆయన తిరుమలకు వస్తూ ఉంటే ఆయన్ను స్వాగతం పలకాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై శాసనసభ్యులుగా